ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి కారణం వచ్చేసి ఒకటి ఎలక్షన్లలో ప్రచారంలో భాగము, రెండవది మా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని మనం భావిస్తా ఉన్న ప్రత్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా పలు చోట్ల పలు వాక్యాలు చేయడం అయిపోయిందన్నమాట. అదేవిధంగా నిన్న కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారనమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడుంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని ప్యాట్లో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక కేబినెట్ మంత్రి మంత్రిగానే ఉంటాడు. కీలకమైన శాఖలు ఏవైతే ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడనమాట. అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది? మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1993లో పోటీ చేస్తారు, కరెక్టేనా? మీ పుట్టిన సంవత్సరం అండి 1951. అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు, అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000, అదే 10,000కి ఇటువట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారి పేరు చెప్తే బాగుండదు. ఏమన్నా తెలిసిన పెద్ద ఆయన, కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షన్ కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి. నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతుండగానే మా తండ్రి గారు సర్పంచ్గా ఉంటే నేను అప్పటి నుంచే ఇంజనీరింగ్ చదువుతూ పంచాయతీ బోర్డు సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ తర్వాత 1995లో మొదటిసారి నేను సర్పంచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రెండోసారి సర్పంచ్ అయ్యి 2 పర్యాయాలు సర్పంచ్కి చేసిన తర్వాత విపరీతమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని 1990 నుంచి చివరకు అధికారం అనేది 2019లో నేను చూడడం జరిగింది. అంటే 30 సంవత్సరాలు నేను ఫీల్డ్ మీద ఉండి నేను రాజకీయాలు చేసిన. నాకు పెళ్ళి అనేది ఊర్లో, నేను పిల్లలు కనేది ఊర్లో, మా పిల్లలు బడికి వచ్చి ఒక స్థాయికి వచ్చే వరకు ఊర్లోనే పెరిగినది. నేను సర్పంచ్గా మండలంలోనే వివిధ గ్రామాలు లెట్రిన్ల కాడ నుంచి నీటి సప్లై కాడ నుంచి కాలువల కాడ నుంచి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి పైన చీఫ్ ఇంజనీర్ వరకు, అదేవిధంగా ఒక విఆర్ఏ నుంచి పైన కలెక్టర్ వరకు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నుంచి పైన ఎస్పీ వరకు, ఈ విధంగా ఇవన్నీ కూడా కింద నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకునేది చేసిండేది. వ్యాపారం అనేది ఒక బ్రతుకు తెరువు.
వ్యవసాయం అన్నా ఒక బ్రతుకు తెరివే, ఉద్యోగం అన్నా ఒక బ్రతుకు తెరివే, వ్యాపారం అన్నా ఒక బ్రతుకు తెరివే. సో నేను వ్యాపారం చేస్తున్నా కాబట్టి నన్ను వ్యాపారవేత్త అని అంటున్నారు మీరు, కరెక్టా? పోనీ మీరు 42 సంవత్సరాలు కదండి మీరు ఫస్ట్ ఎంపీ అనేది, అంతవరకు మీరేం చేసినారండి? అంటే మీరు వ్యవసాయం చేస్తారా, లేక ఉద్యోగం చేస్తారా, లేదా చదువుకుంటూనే ఉంటారా? మీరు కూడా వ్యాపారమే కదండి చేసిండేది. నేను మా స్వగ్రామమైన బేతంచెర్లలో వ్యాపారం చేస్తే మీరు హైదరాబాద్లో కేబుల్స్ డ్రమ్మల ఫ్యాక్టరీ పెట్టిండేది వాస్తవం కాదా? దాన్ని ఏమంటారండి? సంఘసేవ అంటారా, వ్యాపారం అంటారా? అంటే మీరు 22 ఏళ్లకు మీకు నాకు ఇద్దరికి ఒకవేళ చదువు అయిపోతే 22 ఏళ్ల నుంచి నేను ఊర్లో ఉండి వ్యాపారం రాజకీయాలు చేసిన, మీరు 22 నుంచి 42 ఏళ్ల వయసు వరకు హైదరాబాద్లో ఉండి వ్యాపారం చేసినారు. మీరా అండి నన్ను చెప్పేది వ్యాపారవేత్త అని? మీరు గొప్ప వ్యాపారవేత్త. ఎందుకు గొప్ప వ్యాపారవేత్త అంటే మీరు హైదరాబాద్లోనే పెట్టినారు ఫ్యాక్టరీ. మళ్ళీ మీరా నేనా వ్యాపారవేత్త? ఎక్కడండి ఇది న్యాయం? మీరు మాట్లాడే దాంట్లో వయసులో పెద్ద కదా అని చెప్పేసి టక్కని చెప్పి ఎట్టంటే అట్లా మాట్లాడితే ఎట్లండి? ఇది కాక ఇప్పుడు మీ వయసు నాకు తెలిసి 72-73 ఏళ్ళు అనుకుంటాను. ఈ మధ్యలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ క్లిప్ చూసిన. ఏం తెలిసిన ఆ క్లిప్పు? విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర. మంచిది, సంతోషం, మాకు గౌరవమే, మాకు రెస్పెక్టే. అంటే మీరు ఆ 1 మినిట్ క్లిప్తో ఈరోజు డోన్లో మీరు ఎవరోని ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నారు. అంటే మీరు 72 ఏళ్ళ వయసులో మీరు ఈరోజు మీరు ఎవరిక్కడ అని చెప్పి ఆ క్లిప్పులో మీది మధ్యలో ఒక 2 సెకండ్లు మీ ఫేస్ తప్ప 58 సెకండ్లు తండ్రి గారిదే ఉండేది. అంటే మీరు 72 ఏళ్ళ వయసుకు వచ్చి ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి మీ కొడుకు ఇప్పటికే ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోయి మీ మనమడు వచ్చి మీ క్లిప్ పెట్టుకోవాలి ఇంట్రొడక్షన్ కోసం, అంతేనా? మీరే ఇచ్చుకుంటున్నారు ఇంకా ఇంట్రొడక్షన్. ఇంకా 72 ఏళ్ళ వయసుకు ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటుంటే పూర్తి సినిమా ఇప్పుడండి స్టార్ట్ అయ్యేది. ఇది కాక ఏమా ఇంట్రొడక్షన్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో చరిత్ర. మంచిది, సంతోషం. ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి, మనందరికి కూడా గౌరవం, అభిమానం. అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఫాదర్ ఉండి మీ తండ్రి గారైన విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్గా రాజకీయంగా ఆయన రాజకీయ జీవితము సమాప్తం అనేది ఎవరి వలన అండి జరిగిండేది? తెలుగుదేశం వలన కదా. మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ మళ్ళీ అది గర్వంగా, అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతంగా అయ్యేదానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళీ అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకండి అట్లా? మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకంత సేవ చేయడం జరిగింది, కరెక్టే, వాస్తవమే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలనా? ఇదేంటండి? నాకు అసలు ఈ లాజికే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు, ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్ అని చెప్పగలరా అండి? 3 సార్లు ఎంపీ కదా. ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? గాజులదిన్న ప్రాజెక్టుకు, ఎమ్మిగనూరుకు నీళ్లు, డోనుకు నీళ్లు, కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు, గోనగండ్ల మండలానికి వ్యవసాయానికి, కోడుమూరు మండలానికి వ్యవసాయానికి నీళ్లు అందించే గాజులదిన్న ప్రాజెక్టుకు ఇంతవరకు యాక్చువల్గా అష్యూర్డ్ వాటర్ లేదు. వర్షం నీళ్లు తప్ప అష్యూర్డ్ వాటర్ లేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనం అష్యూరెన్స్ ఇచ్చి 3 టీఎంసీల నీళ్లు ఇచ్చిన ఘనత మనది.
4 టీఎంసీ గాజుల దిన్న ప్రాజెక్టుకు దాని సామర్థ్యం అయితే 5 టీఎంసీలకు పెంచడం జరిగింది. 130 కోట్ల వ్యయంతో గాజుల దిన్న ప్రాజెక్టు సామర్థ్యం కానీ నీళ్లు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అండి ఇది కోరిక? గత 30-40 సంవత్సరాల నుంచి గాజుల దిన్న ప్రాజెక్టు కోరిక. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీ సమీప బంధువులు ఈరోజు మీరు అన్నా అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరందరూ కూడా కర్నూలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు కలిసి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయిండేది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. కర్నూలు నగరానికి ఒక 1 టౌన్ ఏరియాకు మురికి నీళ్లు శుభ్రత చేసేదానికి 130 కోట్లతో శుభ్రత చేసేదానికి ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. తెలుసునా అండి మీకు? కనీసం సుంకేసుల నుంచి ఇంచుమించు 100 కోట్ల రూపాయలతో కర్నూలు నగరానికి నీటి సామర్థ్యం పెంచుతూ ఉన్నాము. ఇంచుమించు పూర్తయ్యేదానికి వచ్చింది. కనీసం మీకు తెలుసునా అండి అది? తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో ఒక్క కర్నూలు నగరంలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. మీకు ఏమాత్రం ఐడియా ఉందండి? 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కడితే ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు, పిల్లలకు అందరికి కూడా మంచి చదువు చెప్తే ఆ చదువు ద్వారా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు కావాలనే ఉద్దేశంతో పెడితే 2019లో నేను మంత్రి అయిన తర్వాత కాలేజ్ ఎట్లుందో చూసేదానికి పోతే కనీసం లెట్రిన్లు కూడా లేవని తెలిసిన తర్వాత ఈ రోజు ఇంచుమించు 140 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ గట్టు మీద కడుతూ ఉన్నాం. కనీసం మీరు ఎప్పుడైనా సందర్శించినారండి? అక్కడ 5 కోట్ల రూపాయలతో ఉత్త రోడ్ వేసినాము IIITకి, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ కాలేజ్కు. మీరు చూసినారండి ఎప్పుడన్నా? కొండ ఎక్కినారా జగన్నాథ గట్టు? నంద్యాల నుంచి జబ్బలమడుకు నేషనల్ హైవే, జాతీయ రహదారి, సోమయాలపల్లి నుంచి డోన్కు బేతంచెర్ల మీదుగా జాతీయ రహదారి. మీకు తెలుసునా అండి ఇవన్నీ శాంక్షన్ అయినాయని? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్పగలుగుతా. సమయం లేక చెప్పలేకుండా మీరు ఒకటి చెప్పండి వచ్చి. ఒకటి ఏం చెప్తారు తెలుసునా? కోచ్ ఫ్యాక్టరీ. అందుకని కృష్ణమూర్తి గారు అప్పుడు బాగా చెప్పినారు. నిజంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకవేళ కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెచ్చింటే, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఇంకా ఆయన ఎమ్మెల్యే, ఆయన మన సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. కేఈ కృష్ణమూర్తి గారు ఏమన్నారు? ఒకవేళ నిజంగా మీరు కోచ్ ఫ్యాక్టరీ అంటూ తెస్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను రాజకీయాల నుంచి బయటికి పోతే, ఎందుకంటే అది కోచ్ ఫ్యాక్టరీ కాదు, డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నాడు. పోనీ కోచ్ కాకుండా డబ్బాల రిపేర్ అనుకుందాం, కనీసం ఆ డబ్బాల రిపేర్ ఫ్యాక్టరీ అన్నా వచ్చిందండి ఇంతవరకు? మంత్రి ఎక్కడున్నారంటే, మంత్రి బయట తిరిగినందువలన ఈ రోజు నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మంత్రి పదవికి ఒకవేళ మీరు న్యాయం చేసింటే, మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగం అన్న మీ సమయం కేటాయించింటే, మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈ రోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి. మీరు ఏమి చేయలేకపోయినారు కాబట్టే ఈరోజు డోను అండర్ పాస్ ఏదైతే ఉందో మన హయాంలో మనం చేపిస్తున్నాం. మీరు ఇవన్నీ చేపేయాలంటే రైల్వే మంత్రిగా మీకు చాలా సులభం. అయినా ఈరోజు డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఒకవైపు మోల్డింగ్ అయిపోయింది, భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతా ఉన్నారు. మేము చేయాల్సిన అవసరం రాకపో, మీరే చేసిండొచ్చు. ఈరోజు అసలు మీరు చెప్పుకునేటివి కూడా డోన్కు జీడిపి తెచ్చినారంట, డోన్కు ఫ్లైఓవర్ తెచ్చినారంట. ఎవరండి తెచ్చిండేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే జీడిపి మీరు పూర్తి చేయలేకపోతే 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా పైన ఇంజనీరింగ్ చీఫ్ నుంచి సెక్రటరీ ఇరిగేషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు 10 సార్లు పోరాడి పోలీసు వాళ్ళ బలగాలు తీసుకొని ఎక్కడైతే మధ్యలో ఇబ్బంది పెట్టినారో గ్రామాలలో అవన్నీ తొలగించి నీళ్లు తాగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాదండి మనం పోయిండేది అక్కడికి? రాజశేఖర రెడ్డి గారు కాదా శాంక్షన్ చేసిండేది? పైన ఫ్లైఓవర్ ఎవరండి? రాజశేఖర రెడ్డి గారా ఇచ్చిండేది? రాజశేఖర రెడ్డి గారు ఫ్లైఓవర్ ఇస్తే ఆ ఫ్లైఓవర్ పొడుగు ఎందుకు పెరుగుతూ వచ్చింది అనేది మనందరికీ తెలుసు. తెలీదా? డోన్ వాసులకు అందరికీ తెలుసు.
ఫ్లైఓవర్ ఎక్కడ మొదలైందో ఎవరికి తెలియదు, ఎక్కడ అంతమవుతుందో కూడా ఎవరు తెలియదు, ఆ పొడవు ఎందుకు పెరిగిందో కూడా అందరికీ తెలుసు. మీరా అండి మాట్లాడేది? ఎంత అన్యాయంగా మాట్లాడతారు. ఇండ్లు ఇచ్చినారంట అంటే ఇందిరమ్మ హౌసింగ్ అది మీరు ఇచ్చిండేది. ఓకే, మీరు డోన్లో ఇండ్లు ఇచ్చినారు, బ్యాలెన్స్ రాష్ట్రం అంతా ఎవరు ఇచ్చినారు? అది కూడా మీరు ఇస్తారా? ఇప్పుడు మేము ఈరోజు బయటకు వచ్చి జగనన్న కాలనీ మేము చేసినామని అనడంలే. ఎందుకు అనడంలే అంటే రాష్ట్రం అంతా కూడా ఇది ఒక ప్రోగ్రామ్. ఏదన్నా కానీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేదా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా చేసిన పని చెప్పండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ మేము చెప్పినాం పెట్టినామనేది ఇది ఏ విధంగా ఒప్పితమవుతుందండి? ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇంత అనుభవం పెట్టుకొని 72 ఏళ్ల వయసులో ఇదేందండి? ఈరోజు వాస్తవానికి నిజం చెప్పాలంటే మీకున్న సమయానికి ఈరోజు పులివెందుల అంటే అత్యంత అభివృద్ధి చెందిన ఊరు. ఈరోజు కుప్పం అభివృద్ధి చెందిన ఊరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. ఈరోజు సిద్దిపేట అభివృద్ధి చెందిన ఊరు, ఈరోజు గజ్వేలు అభివృద్ధి చెందిన ఊరు, ఈరోజు లద్దగిరి కూడా ఆ విధంగా ఉండాలి. అవునా కాదా? ఈరోజు గర్వంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి చెందిన ఊరంటే డోన్ అని చెప్పి నేను కాదు, వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు చెప్తున్నారు. మీరు ఒక కంపారిజన్ ఇంతవరకు నేను చాలాసార్లు గత వారం నుంచి ఏమేమి మాట్లాడినారని చెప్పి చూస్తే ఏం చేసినారు అంటే మనకు ప్రశ్న ఏం చేసినారని. మీరేం చేస్తారంటే మేము చేసినాం అంటే మీరు చేసిండేది ఏంది, మీరు చేయదలుచుకునేది ఏంది, ఇదేంది మనకే ప్రశ్న. నాకు అర్థం కాలే అసలు ఈరోజు నేను చెప్తా ఉన్నా డోన్లో జరిగిన అభివృద్ధి గురించి, రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ మనం చెప్పుకుంటూ పోవాలంటే సమయం చాలదు. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారికి చాలా వినయంతో నేను కోరుతున్నా, మీరందరూ కూడా ఎంతమంది కావాలంటే అంతమంది తయారు కాండి. ఎయిర్ కండిషన్డ్ కార్లు జీపులు బస్సులు పెడతాం, బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేస్తాం. మినిమం వారం అయితే అది ఇవన్నీ చూపించాలంటే మీకు గైడ్తో పాటు పెడతాం. ఎంతమంది వస్తారో అంతమంది రండి, ఒక వారం పడుతుంది చూపించాలంటే. ఎక్కడ మీకు ఎండలా ఎగలకుండా ఎయిర్ కండిషన్ వెహికల్సే పెడతాం. బ్రహ్మాండమైన టిఫిన్లు కానీ కాఫీలు కానీ టీలు కానీ భోజనాలు కానీ పెడతాం. దయచేసి ఎంతమంది వస్తారో అంతమంది రండి. అయితే ఒక వారం పడుతుంది చూడాలండి. అది ఇక్కడ జరిగిన అభివృద్ధి. మళ్ళా మనకేనండి ప్రశ్న ఇది. ఏమాత్రం అసలు ఆశ్చర్యకరమైన ఇది. లేదా ఇంకొకటి మాట్లాడితే రమ్మను అంటాడు. నేను ఉండ కదా, నేను అడిగిపోయినా. నేను 30 ఏళ్ళ నుంచి ఇన్నే ఉండా, మీరు లేరు. వారానికే అంత పౌరుషం వస్తే 30 ఏళ్ళకి మాకెంత పౌరుషం ఉండాల? ఒక వారం కాలే వచ్చి అంతలేక నిన్న మొన్న ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ కాలే అంతలేక రమ్మను అంటే ఏడికి ఇన్నే ఉండ కదా. ఇప్పుడు నేను వస్తా ఛాలెంజ్ చేస్తా, సింగిల్ గా మీరు ఒక్క డ్రైవర్తో పాటు, డ్రైవర్ లేకుండా మీరు సింగిల్ రాండి కారు నడుపుకుంటూ, నేను కూడా కారు నడుపుకుంటూ సింగిల్గా వస్తా. ఇద్దరం కలిసి తిరుగుదాం, మొత్తం కాన్స్టెన్సీ తిరుగుదాం. నేను చెప్పించింది మీకు చూపిస్తా, మీరు చెప్పించింది నాకు చూపించండి. ఓకేనా? నేను ఈరోజు చెప్తున్నా, కారు ఇచ్చి డ్రైవర్ లేకుండా పెడితే ఈ నియోజకవర్గంలో ఊరు పేరు చెప్తే ఆ ఊరికి పోగలుగుతాడా? నక్కలాపల్లె పిలుచుకుపో అంటే రోడ్డు చూపించగలుగుతాడా? ఇంద్రాంపల్లె చూపి అంటే రోడ్డు చూపించగలుగుతారా? వంగమెట్టపల్లి ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? గుట్టాలపల్లి ఎక్కడ ఉంటే రోడ్డు చూపించగలుగుతారా? చెప్పండి. కనపకొండ ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? ఇంకా బేతంచర్లు అయితే దిక్కులు చూడాలా? మీరు మాట్లాడి మేము సమాధానాలు చెప్పుకుంటా, ఎంత అన్యాయం అండి ఇది. అసలు చెప్పుకుంటూ పోతే అసలు నిన్న గుండాల్లో ఏం మాట్లాడతారు తెలుసా? గుండాల్లో కొత్త రకం, గుడి లేక పూజ చేయడానికి పోతారు. గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది, నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు. జరిగేదేంది? గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు చేసే పని ఏంది? అసలు ఏది? నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్గా, ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలే, సబ్జెక్టే అర్థం కాలే. రోడ్లు మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంది? ఇది నాకు అర్థం కాలే. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది, బండ్ల రస్తా మీద పంచాయతీరాజ్ రోడ్ అవుతుంది, పంచాయతీరాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది, ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు
అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా, మనిషి బండ్ల రస్తా ఏర్పడినప్పటి నుంచి, అంతేనా? అసలు నాకైతే ఆశ్చర్యం కల నీళ్లు నేను ఇస్తాను నీళ్ళు అంటే వారికి నీళ్ళు ఆల్రెడీ వచ్చింటే, అంటే నీళ్లు ఎక్కడి వరకు వచ్చినాయి? ఇప్పుడు 350 కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు బేతంచెర్ల సప్లై అవుతుంది. ఇంకో వారం 10 రోజుల లోపల బేతంచెర్ల మండలం అంతా క్లస్టర్ 1 క్లస్టర్ 2 పూర్తి అవుతుంది. నెక్స్ట్ రాబోయే వచ్చే నెల క్లస్టర్ 3 క్లస్టర్ 4 వస్తుంది. గోరకల్లు నుంచి వచ్చే క్లస్టర్ 3 క్లస్టర్ 4 పూర్తి అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీళ్లు గోరకల్లు నుంచి తెచ్చి బేతంచెర్లకు తెచ్చి బేతంచెర్లలో శుద్ధి చేసిన నీళ్లు పంపింగ్ చేసి ఎంటైర్ నియోజకవర్గానికి 351 కోటి వాటర్ స్కీమ్ అయితే ఇంచుమించు 40 కోట్ల చిల్లర ఒక డోను మున్సిపాలిటీ, ఇంచుమించు 40 కోట్లు బేతంచెర్ల, అంటే ఇంచుమించు 450 కోట్లతో వాటర్ స్కీము. ఎక్కడ నీళ్లు అంటారు? అంటే ఇప్పుడు పిల్లోడిని కంటానే స్ట్రైట్ అవే డిగ్రీస్ అవుతాడా? ఎక్కడైనా కానీ పిల్లోడు కన్నాక పెద్దగా అవుతాడు, పెద్దగా అయిన తర్వాత బడికి పోతాడు, బడికి పోయినాక ఇంటర్మీడియట్ వస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తాడు. ఇంకా కనక ముందే డిగ్రీ చదవాలంటే అంత సులభంగా అయిపోతుంది ఇది. అరే 2.5 సంవత్సరం కోవిడ్ లేక ఇంకోటి లేక అల్లాడి నీళ్ళు వచ్చినాయా లేదా? ఈరోజు బేతంచెర్ల పట్టణంలో నీళ్ళు వస్తున్నాయా లేదా? పైప్ లైన్లు కనపడుతున్నాయా లేదా? పైపులు వేసినారా లేదా? ట్యాంకులు కట్టినారా లేదా? ట్యాంకులకు పెయింట్ కట్టినారంట. మీకు తెలుసునా? 76 ట్యాంకులు కట్టినాం డోన్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో. 76 చరిత్రలో ఎక్కడ కట్టినారు? 76 ట్యాంకులు కట్టినాం. 76 ట్యాంకులు కట్టిన తర్వాత ఉన్న ట్యాంకులు మొత్తం ఎన్ని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులన్నీ రిపేర్ చేసినాం. సందులు క్రాక్లు ఇచ్చింటే మొత్తం రిపేర్ చేసి పెయింట్ చేసి రెడీగా పెట్టినాం. ఎందుకు? గోరకల్లు నీళ్ళు వస్తారో పైకి ఎక్కేయాలని. ట్యాంకుకు పెయింట్ కొట్టిన, అంటే పెయింట్ కొట్టేది కూడా మీకు బాధనే. ఎంత అన్యాయం అండి! అందుకనే డబ్బాల ఫ్యాక్టరీ రాలే ఇంతవరకు. అసలు మీరేమి, మీ క్లారిటీ నాకు కావాల్సింది, మీ క్లారిటీ ఏమి? ఒకవైపు మీరేమంటున్నారు? డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలా? డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలి అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు డోన్లో అభివృద్ధి జరిగిందని. మళ్ళీ ఇంకో ఏమంటావు? డోన్లో ఎక్కడుంది అభివృద్ధి అంటావు. ఇది ఏంది? ఒకటి బాగా ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని క్లారిటీతో వస్తే నేను కూడా క్లారిటీతో సమాధానం. ఇది ఎట్లుందంటే ఊరుకూరునే మాట్లాడితే, ఇంతకుముందు ఒక సామెత చెప్పేవాళ్ళు, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. ఇప్పుడు దాన్ని మార్చాలా, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు ప్రకాష్ రెడ్డి అని. అసలు ఏమన్నా అర్థం ఉంది? ఏదో ఒక్కటి క్లారిటీగా తీసుకొని రండి. అసలు మీరు ఇప్పుడు ఒకటి నేను చేసిన అంటారు, ఏం చేసినారు? లేదా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు వచ్చి చెప్పండి, నేను ఇది చేయదలుచు. ఇప్పుడు నేను ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా పిల్లలకు చదువు అందాలి కాబట్టి బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, బేతంచెర్లలో బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, సోషల్ వెల్ఫేర్ స్కూలు, ఐటీఐ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్, రెగ్యులర్ పాలిటెక్నిక్, ఐటీఐ, ఎంఎస్ఎంఈ, ఐడిటిఆర్, డ్రైవింగ్ ట్రైనింగ్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్, ఇట్లా మేము చెప్తున్నాము. ఇవన్నీ మేము చేస్తున్నాము, చేయబోతున్నాము అని మీరు ఒక్కటి చెప్పండి. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? రవాణాకు రోడ్లు, వ్యవసాయానికి నీళ్లు, తాగేదానికి నీళ్లు, ఇవన్నీ చెప్పేది కాదు, చేసినాము. బహుశా చాలా తక్కువ సార్లు చరిత్రలో ఫౌండేషన్ స్టోన్ వేయడము, దాన్ని ప్రారంభం చేయడము ఒకే వ్యక్తితో చేసే తక్కువ పరిస్థితుల్లో మన డోన్ నియోజకవర్గం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను. డబ్బాల ఫ్యాక్టరీకి ఎప్పుడో పునాది రాయేసి ఇంతవరకు ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా లేదు. మీరు మాట్లాడి మేము సమాధానం చెప్పి ఎట్లండి? ఇది నాకు అర్థం కాలే. అసలు నాకు తెలిసి మీకు జిఓఎంఎస్ కు జిఓఆర్టీకి తేడా తెలుసున్నాను. విజయభాస్కర్ రెడ్డి గారి ఆత్మ మాత్రం ఖచ్చితంగా శోభిస్తుంటది. ఆ గొప్ప మనిషి ఖచ్చితంగా ఆయన ఆత్మకు శోభిస్తుంటదని నేనైతే అనుకుంటున్నా. లేకుంటే ఇటువంటి ఆరోపణలు ఇటువంటివన్నీ ఏంటివండి? ఒక టీటీడీ కళ్యాణ మంటపాలే మనము 5 కోట్లతో గుండాల్లో, 3 కోట్లతో డోన్లో ఇంకా పూర్తి కాలే అంటారు. అంటే ఒకటేసారి పూర్తి అయిపోతాయి, అన్ని కంప్లీట్ అవుతాయి. ఏది మనం ఇల్లు కట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుందా? కట్టుకుంటాము, దాని తర్వాత పెయింట్ వేసుకుంటాము, దాని తర్వాత సామాన్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఫర్నిచర్ తెచ్చుకుంటాము, ఒకటే రోజు అన్ని తెచ్చుకుంటాము గృహప్రవేశం టైం. అసలు నీళ్ళంట, అవును వేసవి కాలము ఇబ్బంది అయింది, రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఉంది, మనకొక్కరికే కాదు. అయినా మీ సామర్థ్యం చెప్తా. 1995లో ఈ ప్రాంతానికి ఇబ్బంది ఉందని చెప్పి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా నంద్యాల వాటర్ సప్లై స్కీమ్ కింద మనకు పామిడి నుంచి పెట్టినారు. ఒరిజినల్గా ఏమండేది 14 ఊర్లకు, అంటే మాందొడ్డి పోదొడ్డి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ప్యాపిలి టౌను, ఆ తర్వాత ఇటువైపు కలిచట్ల, ఇవన్నీ అటువైపు మళ్ళీ రాచవాండ్లపల్లె, అవన్నీ మామిళ్ళపల్లె. అయితే 2004 వచ్చేటప్పటికి కష్టం మీద కుంటుకుంటూ ఆ స్కీము
అంటే 11 కోట్ల స్కీమ్ ఏదైతే ఉందో కేవలము 2 గ్రామాలకు, అది కూడా పాక్షికంగా 2. 2014 పూర్తి ఫెయిల్ అయింది. 2019లో మనం టేకప్ చేసిన తర్వాత ఈ రోజు దానికి అదనంగా రిపేర్లు చేసి మరమ్మతు చేసి మళ్ళీ 10 కోట్లు, అంటే 11 కోట్లు 1995 లెక్కేస్తే 2019కి వచ్చేటప్పటికి దాని విలువ ఇంచుమించు 100 కోట్లు అవుతుంది దాదాపు. అట్లాంటిది 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు 14 కాదు 18 ఊర్లకు నీళ్లు ఇస్తా ఉన్నాం నేను ఇప్పుడు మాట్లాడంగా. అయినా కొరత ఉంది. ఎందుకు కొరత ఉందంటే మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్ పెట్టినాం, ట్రాక్టర్లు పెట్టినాం, ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు లేవు అని ఊరికే సులభంగా ఇట్లా సులభమైన మాటలు చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అంటే ఎవరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. బాధ్యత నాదే వాళ్ళదే? వాళ్ళదే కాదు బాధ్యత. వాళ్ళే కానీ ఇవన్నీ బాగా చేసింటే గాన మనం ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చినా? అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి మాట మాట్లాడితే ఏమంటారు, ఈయనను ఓడించడమే మా లక్ష్యం అంట. ఎందుకంటే నన్ను ఓడించేదానికి మీకెందుకు లక్ష్యం? అంటే నాకు మీకేముంది? రాజకీయంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, ఇది మనకు సొంత నియోజకవర్గము, నాకు మీకేం పార్టీ లేదు, ఫ్యాక్షన్ లేదు, కొట్లాట లేదు, బంధుత్వాల ప్రాబ్లం లేదు, లేదా వ్యాపారాలు మనం కలిసి చేయలే. నన్ను ఓడించేదానికి మీకెందుకంత నాకు అర్థం కాలే. మా లక్ష్యం మాట మాట్లాడితే ఓడించేదే మా లక్ష్యం. ఎందుకు? అది కాదు, మీరు వచ్చి నన్ను గెలిపించుకోండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటే ఒప్పుకుంటారు. కానీ నన్ను ఓడించి మీకేనా లక్ష్యం? కేవలం నన్ను ఓడించేదేగైనా మీకు ఆత్మతృప్తి అయ్యే పాట అయితే ఇంతమందిని ఇబ్బంది పెట్టేది ఎందుకు? మీకు నచ్చిన ఆట చెప్పండి, ఇద్దరం ఆట ఆడుకుంటాం, గెలుపోట్లం అక్కడ చూసుకుందాం. క్యారమ్స్ అంటే క్యారమ్స్, టెన్నిస్ అంటే టెన్నిస్, షటిల్ అంటే షటిల్, నీకు నచ్చిన ఆట చెప్పు నేను వస్తా. అంటే కేవలం నన్ను ఓడించేది కదా నీకు కావాల్సిండేది? ఇంత కష్టపడి ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా నన్ను ఓడించేదానికి? అసలు ఇంకోటి, మీ పాలసీ ఏంది అని నన్ను ఓడించడం అంట. పాలసీ ఎందుకు అని అంటే అభివృద్ధి చేసినందుక ఓడించడం, రోడ్లు వేసినందుక ఓడించడం, నీళ్ళు ఇచ్చినందుక ఓడించడము, బళ్ళు కట్టించినందుక ఓడించడము, గుళ్ళు కట్టించినందుక ఓడించడము. ఎందుకండి ఓడించడము? శాంతి భద్రతలు బాగుపెట్టినందుక ఓడించడము. ఎందుకు నన్ను ఓడించడం ఎందుకు? అంటే మీ పాలసీ ఏమంటే అభివృద్ధి ఎక్కడ చెందితే నన్ను కాదు అభివృద్ధిని ఓడించాలనేది మీ పాలసీ అని చెప్పి నేను తెలియజేస్తాను. మీకు నిజంగా అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉండింటే ఇన్ని గొప్ప మాటలు కాదు. లద్దగిరికి ఎందుకండి రోడ్ వేసుకోలే? అంటే కన్న తల్లికి పిరికడు అన్నం పెట్టరు కానీ పిన్నికి మాత్రం బంగారు గాజులు దొరుకుతారంట. అంతేనా? నీకు ఇంత బ్రహ్మాండమైన చిత్తశుద్ధి ఉండి, ఆలోచన ఉండి, విజన్ ఉన్నప్పుడు లద్దగిరికి ఎందుకు ఓటు వేసుకోలే అని చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే మీరంటూ ఒకవేళ రైల్వే మంత్రిగా సగం టైం అన్నా ఢిల్లీకి కేటాయించి కూర్చుంటే గాన ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చుకునేదానికి అవకాశం ఉండిండు. ఒక డబ్బాల ఫ్యాక్టరీ, ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా పూర్తి కాలే. దానికి తోడు మళ్ళీ ఆశ్చర్యం తెలుసిన, డబ్బాల ఫ్యాక్టరీ పూర్తి కానందుకు నాదంట బాధ్యత. ఇదే ఎక్కడండి అన్యాయం? ఏం మాట్లాడుతున్నారు అని. డబ్బాల ఫ్యాక్టరీ ఎప్పుడు 2014 ముందర, 2014 తర్వాత 2019 వరకు ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఏ తెలుగుదేశం పార్టీ అయితే మీ నాయన రాజకీయ జీవితానికి అంతమయ్యేదానికి కారకులు ఆ పార్టీ, మీరు అదే పార్టీ చేరితిరి. వాళ్ళని అడగాల్సిండ్రి చేయమని చెప్పి. నన్ను అడిగితే నాదంటే బాధ్యత. అసలు ఇంకోటి కొత్తగా చెప్తారు, ఏది బుగ్గ పగులుతుందంట. అయ్యా నాది పగులుతుందో పగలదో వేరే విషయము, మీది పగిలినది అన్నో చూద్దాం ఫస్ట్. 1999లో పగలగొట్టినారా ఆదోన్లో, అంతే కదా? ఆదోన్లో ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి జరిగింది. 2014లో మరొకసారి పగిలిందే కర్నూలు పార్లమెంట్లో ఓటమి. 2019లో మరొకసారి పగిలిందా ఓటమి. 3 సార్లు పగిలింది ఆల్రెడీ. మనదైతే ఇంతవరకు దేవుని దయ వలన, ప్రజలు మీ అందరి ఆశీస్సుల ప్రేమ వలన ఎప్పుడు అటువంటిది రాలే. అటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోవాలి. ఎందుకంటే మనము మనసారా మంచి చేయాలని చెప్పి ఉన్నాం తప్ప ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఆ ఆలోచన చేయలే. నా కెరియర్కు మీ కెరియర్కు ఏమన్నా పోలికనండి? నేను సర్పంచ్ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినా? సర్పంచ్ నుంచి. మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో. మీరెవరండి వచ్చి మాకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది?
ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు, అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఈడికి వచ్చినారని మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండి. ఆదోనైనా పర్వాలేదండి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంట్ యాక్చువల్గా మాకు ఇది ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ. దీనికి మళ్ళా సీలు, స్టాంపు, సైను, సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోయా. ఏమని చెప్పిపోయా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషగా ఉందా రాజకీయాలు అంటే? అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు? ఒరే రారా, రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా, ఎవరు చేస్తుండేది? తెలీదా? ఫోన్లు చాలా మందికి వచ్చింటాయి, సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు ఫోన్. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినా, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినా ఆయన. అసలు ఎంత ఇదండి, నాకు అర్థం కాలే అసలు. దానికి తోడు మళ్ళా నేను భయపడుతున్నా అంట. నాకెందుకు భయము? నా మనస్సాక్షి చాలా క్లియర్గా ఉంది. మనము దేవుని ఆశీస్సులు ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి. అందరికంటే ముఖ్యం ప్రజలు మీరందరూ ఉన్నారు. మీరందరి కోసం నేను రాజకీయాలు చేస్తున్నా. నేను మొదట్లోనే చెప్పిన, సమాజ సేవ అనేది ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. అది అందుకోసం చేస్తున్నాము. మీరెందుకు చేస్తున్నారు? మీకు భయం ఉంది కాబట్టి ఇంటిల్లిపాటు తిరుగుతున్నారు. నాకు ఆ భయం లేదు కాబట్టి నా బాధ్యతలు ఇక్కడ పైన నిర్వహిస్తూ మీరందరూ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, మన లీడర్లు కానీ, మన క్యాడర్ కానీ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే దమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు బయట తిరుగుతున్నా. మీరు ఇన్నిళ్ళు పట్టుకొని తిరుగుతున్నారే, ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ పొద్దున్న లేసిన నుంచి. భయం మీకా నాకా ఉండేది భయం? అసలు ఎంత అన్యాయంగా అండి అసలు మళ్ళా కొత్తగా నీతికి అవినీతికి పోటీ అంట. ఏమన్నా ఇది నవ్వుతారు ఎవరన్నా ఇట్లాంటి చెప్తే కదా, ఏదో సినిమాకి పనికొస్తే కానీ మీరు మాట్లాడి నీతి అవినీతి గురించి. 2004 తర్వాత డోన్లో నీతి అవినీతి ఏమైందో అందరిని ఎవరు అడిగా చెప్తారు. దీనికి ఏం పెద్దదిలే. అసలు ఫ్లైఓవర్ ఉంది కదా పెద్దది, దాని కింద కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఎందుకు పెరుగుతూ పోయిందని. అంటే రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అక్కడ దిగాల్సినది ఊరవతలకి ఎందుకు పోయిందనేది ఎవరిని అడిగినా చెప్తారనమాట. ఏ డీలర్ని అడిగినా అడుగుతారు బియ్యం అడిగి పోయిందనేది. మీరు నీతి గురించి మాట్లాడి దానికి మేము సమాధానాలు చెప్పుకుంటా. అసలు గుండాల క్షేత్రానికి మనం పెట్టినది ఏమండి? మనకు చెప్పేది వాళ్ళు. నేను చెప్తా చూడండి, ఈరోజు గుళ్ళ కేవలము మన నియోజకవర్గం ఉండే గుళ్ళు ఏవైతే అన్నిటినీ కూడా బాగా పూర్వ వైభవానికి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఒక కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే మనము 60 లక్షలు పెట్టించడం జరిగింది తెలుసు. అదేవిధంగా శ్రోత్రియం గుండాలకు 22,60,000 కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ముచ్చట్ల క్షేత్రానికి 20 లక్షలు మన చేతి నుంచి కట్టడం జరిగింది. అదేవిధంగా పాలుట్ల రంగస్వామి దేవస్థానానికి 20 లక్షలు నగదు క్యాష్ కట్టడం జరిగింది. మీరా అండి మాట్లాడేది? గుండాలకు గుడి కట్టిస్తా అని చెప్పి 2004 తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు ఈరోజు నీతి అవినీతి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇప్పించుకొని 4 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి అమ్మ మేము 3 లక్షలు ఇచ్చినాం కదా, 50 డబ్బులు అంటే 4 ఏళ్ల తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చినారు. వీళ్ళు మాట్లాడతారు. ఎంత అన్యాయం అండి ఇవన్నీ. అసలు రోడ్లు కాదు, నీళ్లు కాదు, గుళ్ళు కాదు, బళ్ళు కాదు. అందుకని నేను ఇప్పటికైనా చెప్తున్నా, దయచేసి బ్యాలెన్స్ అవుట్ కావద్దండి. ఇప్పటికైనా చెప్తున్నా, వితౌట్ డ్రైవర్ రండి, నేను కూడా వితౌట్ డ్రైవర్ వస్తా. ఇద్దరం కలిసి ఒకటే కార్లోనే పోతాం, నేనే డ్రైవ్ చేస్తా. మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తిరగొద్దాం, మీకు మొత్తం చూపిస్తా. ఫుడ్ గిడ్డు అన్ని కూడా నేనే చూసుకుంటా నా అకౌంట్. ఓకేనా? థ్యాంక్ యూ.